హాయ్ వెల్కమ్ టు సిరనాస్ కిచెన్. ఈరోజు మనం పన్నీర్ పలావ్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఎంతో చక్కగా వచ్చింది, పొడి పొడిలాడుతూ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియోను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అట్లానే షేర్ చేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినటువంటి మసాలా దినుసులన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకుంటున్నాము. దాంట్లో కాజు, ధనియాలు అన్నీ వేసుకొని పేస్ట్ కొట్టుకొని అందులోనే టమాటా వేసుకొని మెత్తటి పేస్ట్లా కొట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే గోల్డెన్ బ్రౌన్లోకి ఆనియన్స్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నామండి. వేసుకొని ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ కొట్టుకున్నాం కదా కాజుతోటి, ఆ పేస్ట్ని దీంట్లోకి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా బాగా నీట్గా ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు సాల్ట్, కారం, పసుపు, మనకు కావాల్సినటువంటి మసాలా ఏదైతే మనం గరం మసాలా ఉంటుందో అవన్నీ యాడ్ చేసుకోండి. అవన్నీ యాడ్ చేసుకొని నీట్గా ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసుకోండి. అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కూడా మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మన పన్నీర్ క్యూబ్స్ తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ ఏదైతే ఉందో ఈ గ్రేవీ మొత్తం పన్నీర్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. నీట్గా మొత్తం మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా రెండు కలిపి కట్ చేసుకుని వేస్తున్నానండి. ఎందుకంటే ఇట్లా మన బిర్యానీలోకి కానీ ఇట్లాంటి రైస్ రెసిపీస్లోకి ముందుగానే వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు మీరు సరిపడా వాటర్ తీసుకోండి. గ్లాస్కి 2 గ్లాసుల వాటర్. మళ్ళీ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూసుకోండి మీకు సాల్ట్ ఎంత సరిపోతుందో ఇక్కడ టేస్ట్ చేసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు లైట్గా బాయిల్ అయిపోయింది కదా. బాయిల్ అయిపోయిన తర్వాత మనము రైస్ని సోక్ చేసి పెట్టుకుంటాం కదా. ఆ రైస్ని సోక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి ఒక్కసారి నేను అంతా మిక్స్ చేసుకుంటున్నాను. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్యలో ఉడికిందా లేదా కన్సిస్టెన్సీ, మన రైస్ కన్సిస్టెన్సీ ఎలా ఉందని చూడటానికి నేను ఒకసారి తీసుకున్నానండి. ఇంకా కుక్ అవ్వలేదు. సో మళ్ళీ మనం మూత పెట్టేసి మళ్ళీ కొంత 5 మినిట్స్ తర్వాత కుక్ అయింది. చూసారా ఈ విధంగా బాగా కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం రైట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు నేనైతే దీంట్లో గీ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఈ రైస్ మొత్తానికి బాగా చక్కగా గీ ఫ్లేవర్ అంతా బాగా పట్టేంత వరకు కుక్ చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీ. చాలా బాగుందండి. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ట్రై ద రెసిపీ.